ఉపన్యాసాల్లో చెప్తారు కానీ తర్వాత అనుసరించే విధానంలో ఎవరు కూడా ఇంతవరకు పాలకులు అనుసరించిన విధానంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజంగానే ఆయన ఆశయాల ఆకాశంలో వెలిగేటువంటి మరో సూర్యుడు లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలా. మహానుభావుడు నిజంగానే ఆయన ఆశయాలు తూచా తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వంగా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. ఇప్పుడు చంద్రబాబుకు వీలు కాలేదు, లేకపోతే రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకుపోయి ఎక్కడన్నా పడేసేవాళ్ళు కూడా. అది కానీ అంత పెద్ద ఎత్తులో అసలు ఆ సాహసం చూడండి. విజయవాడ లాంటి కేవలం ఒక సామాజిక వర్గం సొంతం చేసుకున్నటువంటి ఒక ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత ధైర్యంగా నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంత అభినందించినా కూడా అది తక్కువే అవుతుంది నిజంగా కూడా. అందుకు పోటీగా ఇప్పుడు మా ఆయన విగ్రహాన్ని పెడతానని చెప్పి బయలుదేరారు. ఇప్పుడు నిజానికి నేను ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు, కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన స్ఫూర్తిని, దేశం మొత్తానికి ఆయన అందించినటువంటి మరి విధానాన్ని, వీటన్నిటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అయితే ఒక్కటి, ఎప్పుడూ నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని 5 ఏళ్ళు గడిపేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ విగ్రహం కడతాడని నేను అనుకోవటం లేదు. సరే, ఆయన మాటలు అంతవరకే ఉంటాయి. ప్రజలకి ఎంత అన్యాయం చేశాడు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని వర్గాలు కూడా విపరీతమైన బాధలో ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు.